ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈరోజు ఈ వీడియోలో మనం అగ్రిసెట్ 2025కి సంబంధించి కోచింగ్ వివరాల గురించి అయితే నేను మీకు తెలియజేస్తాను. సో 2025 అగ్రిసెట్కి సంబంధించినంత వరకు ఏ విధమైనటువంటి కోచింగ్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తాం అనేది అయితే చూద్దాము. జనరల్గా మన ఇన్స్టిట్యూట్లో రెండు రకాలైనటువంటి కోచింగ్ ప్రోగ్రామ్స్ అయితే మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. ఒకటి ఆన్లైన్ కోచింగ్, ఒకటి అలాగే రెండోది వచ్చేసరికి ఆఫ్లైన్ కోచింగ్ ఒకటి. సో ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ ప్యారల్గా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము దాదాపుగా గత 5 సంవత్సరాలుగా మన ఇన్స్టిట్యూట్ తరఫున అయితే విజయవంతంగా నిర్వహిస్తున్నాం అనమాట. సో ఆన్లైన్ కోచింగ్ వివరాలు ఒకసారి మనము చూద్దాం. బ్రీఫ్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఆన్లైన్ కోచింగ్ ఎప్పుడు కూడా మనము వెంటనే అగ్రిసెట్ అడ్మిషన్స్ అన్నీ కూడా అయిపోయిన వెంటనే ప్రారంభిస్తున్నాం అనమాట. అలాగే ఇమీడియట్గా దీన్ని ఇప్పుడు వెంటనే ప్రారంభిస్తున్నాం. సో ఆన్లైన్ కోచింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఆన్లైన్ కోచింగ్లో ప్రతిరోజు కూడా లైవ్ క్లాసులు ఉంటాయి. లైవ్ ఆన్లైన్ క్లాసులు అయితే ఉంటాయి. మినిమం ఒక 2 hours లైవ్ ఆన్లైన్ క్లాసులు అయితే మనకి ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్గా నేరుగా అంటే రికార్డ్ చేసినవి వినిపించడం ఇలాంటివన్నీ కాకుండా అప్పటికప్పుడు లైవ్లో క్లాసులు చెప్పేటటువంటి విధానం కాబట్టి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉండేటట్టయితే ఇమీడియట్గా మనము క్లారిఫై చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా అక్కడైతే అవకాశం ఉంటుంది. ఇలా డైలీ జరుగుతుంది, ప్రతిరోజు కూడా ఈ క్లాసెస్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాగే ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. మన ఇన్స్టిట్యూట్కి ఒక యాప్ కూడా ఉంది, విజయ్ కుమార్ అగ్రి అకాడమీ అని చెప్పి గూగుల్ ప్లే స్టోర్లో మనం సెర్చ్ చేస్తే ఒక యాప్ లభిస్తుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్స్, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ దాంట్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో యాప్ ద్వారా కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాము. చేసిన తర్వాత ఇమీడియట్గా రిజల్ట్ అన్నీ వస్తుంది, కీ వస్తాయి కాబట్టి దాని ద్వారా కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. అలాగే మరికొన్ని విధానాల ద్వారా కూడా లేటెస్ట్ ఆధునికమైనటువంటి పద్ధతుల ద్వారా కూడా ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అంతా కూడా చేస్తున్నాం అనమాట. కాబట్టి సో ఏదైనా సబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా కొన్ని లెక్చర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ సంవత్సరం నుంచి మనం పాటించేటటువంటి పద్ధతుల్లో ఎలా ఉంటుందంటే, ప్రతి లెక్చర్ నుంచి కూడా ఒక ఎగ్జామ్ అయితే పెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ప్రతి లెక్చర్ నుంచి ఒక ఎగ్జామినేషన్ అయితే పెడతాము. ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే లెక్చర్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. లెక్చర్ వైజ్ టెస్ట్, యూనిట్ టెస్ట్ అనుకుందాం. సో అటువంటి టెస్ట్లు ఉంటాయి. కాబట్టి మనకు ఉండేటటువంటి అన్ని కోర్సుల్లోనూ కూడా ఇవి కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి ఆన్లైన్కి సంబంధించినటువంటి వివరాలు. సో దీనికి ఎలా ఉంటాయి ఫీజు వివరాలు ఇవన్నీ కూడా త్వరలోనే ప్రకటించడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ కోచింగ్లో మనం ఎప్పుడు పాటిస్తున్నట్టుగానే ఎక్కువ ఫీజులేమి ఎక్కువగా ఏమీ ఉండవు. కాబట్టి అది త్వరలోనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రకటిస్తాం. సో ప్రతిరోజు కూడా 2 గంటల ఆన్లైన్ లైవ్ క్లాసులు అయితే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క నెలవారీగా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలలోనూ కూడా కనీసం 3 సబ్జెక్ట్స్ మనం పూర్తి చేసే విధంగా ఈ సంవత్సరం అయితే ప్లానింగ్ అయితే మనం చేస్తున్నాము. కాబట్టి ప్రతి నెలలోనూ కూడా 3 సబ్జెక్టులు కంప్లీట్ అయ్యే విధంగా, అంటే 3 సబ్జెక్ట్స్ చొప్పున కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకోవడానికి ఉంటాయి. కాబట్టి 3 సబ్జెక్ట్స్లోనూ కూడా గ్రాండ్ టెస్ట్లు పెట్టుకుంటాం. 3 సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు 3 టెస్టులు జరుగుతుంటాయి. అలాగే ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం ఈ నెల రోజుల్లో. కాబట్టి 3 సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ప్రతి వారం ఒక గ్రాండ్ టెస్ట్, జనరల్ ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ విధంగా మొత్తం మీద ఒక 7 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. కొన్ని ఈ యూనిట్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చేసేటువంటిది దీంట్లోనే ఆన్లైన్ మోడ్లోనే ఇవన్నీ కూడా నిర్వహిస్తాం అనమాట. అది అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రకటన మీకు వెలువడుతుంది. దాంట్లో వెంటనే మీరు దాంట్లో చేరొచ్చు ఆన్లైన్ కోచింగ్లో. అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ కూడా త్వరలోనే మనము ప్రారంభిస్తున్నాము. సాలూరు, విజయనగరంకి దగ్గరలో, విజయనగరం పట్టణానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సాలూరు అనేటువంటి పట్టణంలో మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీ అనేటువంటి మన అకాడమీ అక్కడ ఉందన్నమాట. మనకి బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, అలాగే గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి ఈ టెక్నో క్లాస్ రూమ్స్ అయితే మనకి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ కూడా త్వరలోనే మనం ప్రారంభిస్తున్నాము. అమ్మాయిలకి అబ్బాయిలకి వేర్వేరు హాస్టల్ వసతులు ఉంటాయి. క్లాసులు కూడా
రెగ్యులర్గా జరుగుతుంటే ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. సో అన్నీ కూడా టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మన ఇన్స్టిట్యూట్ తరపునే మనం ఫాలో అవుతున్నాము. ఒక అడుగు ఎప్పుడు కూడా మనమే ముందంజలో ఉంటూ ఉంటాం అనమాట. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఈ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ కానీ ఎక్కువ ఎగ్జామినేషన్స్, వీలైనన్ని ఎక్కువ పరీక్షలు పెట్టడమే ఈ సంవత్సరం తాలూకు ఉద్దేశం అనమాట. అగ్రిసెట్ 2025 తాలూకు ఉద్దేశము, అకాడమీ యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎక్కువ పెట్టడం అనమాట. నా ఉద్దేశ ప్రకారంగా ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా, ప్రతి లెక్చర్ నుంచి కూడా ఒక్కొక్క టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయాలనేటువంటిది ఈ సంవత్సరం అకాడమీ పెట్టుకున్నటువంటి ఒక టార్గెట్ అనమాట. అందువల్ల ఓవరాల్గా మనకు ఉండేటువంటి సబ్జెక్టులన్నీ కూడా కవర్ అవుతాయి. లెక్చర్ వైజ్గా కూడా మనం అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఉంటాయి. ఎగ్జామినేషన్స్ ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ మోడ్లోనూ జరుగుతాయి, ఆఫ్లైన్ మోడ్లోనూ కూడా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. వీలైనంత ఎక్కువగా, ఎందుకంటే ఆన్లైన్ పద్ధతిలోనే మనం ఎగ్జామినేషన్ పెడుతూ ఉంటాము. ఆఫ్లైన్ పద్ధతిలో కొన్ని రకాల ఎగ్జామినేషన్స్ పెడుతుంటాం, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ, లేకపోతే కొన్ని ఇతర రకాల మ్యాచింగ్స్, ఇలాంటి టెస్ట్లు ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా ఆఫ్లైన్ మోడ్లో పెడుతుంటాము. అలాగే అవసరమైనంత వరకు ఆన్లైన్ మోడ్లో కూడా ఎగ్జామినేషన్స్ అయితే మనం పెట్టే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా త్వరలోనే మనకి ఇక్కడ ప్రారంభం కాబోతుంది. సాలూరులో, విజయనగరానికి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి సాలూరులో అది గత 8 సంవత్సరాలుగా మన అకాడమీని అయితే ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా మనము సాధిస్తున్నాము. దాదాపుగా ఎప్పుడైనా సరే ప్రతి అగ్రిసెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్లోనూ కూడా మనము 60 నుంచి 70% ఫలితాలు. సో ఆ సంవత్సరం చేరినటువంటి విద్యార్థుల్లో కనీసం 60 నుంచి 70% వరకు ఫలితాలు, ర్యాంకులు అయితే మనము సాధిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మనం సాధించాం. కాబట్టి మంచి రిజల్ట్ అయితే సాధించడానికి అవకాశం మన ఇన్స్టిట్యూట్లో అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ మందిని మనం తీసుకునే అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే మానిటరింగ్ ఇవన్నీ కూడా కష్టంగా ఉంటాయి. కాబట్టి పర్సనల్ మానిటరింగ్ అన్నీ ఉండాలనే ఉద్దేశం మీద కొంచెం తక్కువ బ్యాచ్ అయితే తీసుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ముందుగా వచ్చినటువంటి వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అలాగే ఫీజులు కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి. జనరల్గా మనము ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునేటువంటి ఫీజులు ఎలా ఉంటాయి అని అంటే మొత్తం మీద హాస్టల్, మెస్, ట్యూషన్ ఫీజు అన్నీ కలిపి ఒక నెలకి 6,000 రూపాయల చొప్పున తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పుడున్న ప్రజెంట్ స్టాండర్డ్స్ ప్రకారంగా చాలా తక్కువగా మనం అయితే చెప్పొచ్చు. కేవలం హాస్టల్కే 6,000 రూపాయలు ఎక్కడైనా బయట కానీ ఎక్కడైనా సరే ఛార్జ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ డేస్లో. సో కోచింగ్ కలుపుకొని, హాస్టల్ కలుపుకొని, మెస్ కలుపుకొని అన్నిటికీ కలిపి నెలకి 6,000 రూపాయల చొప్పున మనం అయితే దీన్ని కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన వెబ్సైట్ కూడా ఉంది, vkagriacademy.com, www.vkagriacademy.com అనే వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరిచాం. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ 3 బ్రాంచ్లకు సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ మనదే, విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. సాలూరులోనే ఇదైతే ఇస్తున్నాం అనమాట. కాబట్టి ఈ 3 బ్రాంచ్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వెంటనే సంప్రదించి ఆఫ్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఇమీడియట్గా మీరు మీ సీట్ అలాట్మెంట్ చేసుకుంటే, అంటే బుక్ చేసుకుని ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకనంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం లిమిటెడ్ బ్యాచ్ని మెయింటైన్ చేద్దామని ఈ సంవత్సరం కూడా చాలా లిమిటెడ్ బ్యాచ్, ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ని మెయింటైన్ చేద్దాం అనేటువంటిది మన ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి సో ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మరిన్ని కొత్త టెక్నాలజీస్, కొత్త పద్ధతులు, కొత్త విధానాల ద్వారా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం. ఈ సంవత్సరం టార్గెట్ అన్నీ కూడా ఏంటంటే ఈచ్ లెక్చర్ నుంచి ఒక్కొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడము, అలాగే ఓవరాల్గా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం, అన్ని ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడమే ఈ సంవత్సరం తాలూకు అగ్రిసెట్ ముఖ్యమైనటువంటి ఉద్దేశం అకాడమిక్. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సో ప్రతిదీ మనం ఎన్ని ఎగ్జామ్స్ ఎక్కువ రాసుకుని ఉంటే అంత మంచిదిగా మనం భావించవచ్చు అనమాట. కాబట్టి అవి ఎక్కువ పెట్టడానికి అయితే మనం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. సో ఇది ఇక్కడ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు. సో ఆన్లైన్ కోచింగ్ కూడా ప్రతి సంవత్సరం కూడా గత కరోనా ముందు నుంచి మనం ఆన్లైన్ కోచింగ్లో స్టార్ట్ చేస్తున్నాం. కరోనాలో అసలు ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ లభించలేనటువంటి రోజుల్లో మనమైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చాం. చాలా మంచి ర్యాంకులు అప్పుడైతే సాధించారు. సో అప్పటి నుంచి కూడా ఒకటే ఫీజు వసూలు చేస్తున్నాము. నెలకి 999 రూపీస్ మనమైతే తీసుకుంటున్నాము. ప్రతి నెలకి కూడా 999 రూపాయలు, అంటే 1000 రూపీస్ పర్ మంత్. సో ఇలా అనమాట. ఈ 1000 రూపీస్ ఒక నెల రోజుల్లో ఆన్లైన్ కోచింగ్లో
ప్రతిరోజు 2 గంటలు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, లైవ్ క్లాసులు అనమాట. గూగుల్ మీట్లో లైవ్ క్లాసులు అయితే ప్రతిరోజు 2 గంటల క్లాసులు అయితే ఉంటాయి. అలాగే ఎగ్జామినేషన్స్ కూడా రెగ్యులర్గా మనం అయితే కండక్ట్ చేస్తాము. సో 3 సబ్జెక్ట్స్ పూర్తి చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకుంటాం కాబట్టి 3 గ్రాండ్ టెస్ట్లు, అలాగే ప్రతి వారము కూడా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు ఒక 4 ఇలాగా ఉంటాయన్నమాట. వీటితో పాటుగా యూనిట్ పరీక్షలు కూడా కండక్ట్ చేయడానికి మనం ప్రయత్నం అయితే చేస్తున్నాం. కాబట్టి ఇది విధానం అనమాట. ఆఫ్లైన్ కోచింగ్ మరియు ఆన్లైన్ కోచింగ్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో మీరు చక్కగా మీకు ఒకవేళ 2024లో మీరు ఒకవేళ దగ్గర వరకు వచ్చి మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఇచ్చేటటువంటి దీంట్లో మరింత ఫీజు రాయితీ కూడా మనం ఇవ్వగలం. సో జనరల్గా ఇంత తక్కువ ఇస్తే ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేయడమే చాలా కష్టమవుతూ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ప్రతిభకి మనం ఎప్పుడు కూడా సరైనటువంటి ప్రోత్సాహం ఇస్తూనే వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు కూడా మనం ఇస్తూనే వెళ్తాము. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేటట్టయితే దగ్గరలో ర్యాంక్స్ మిస్ అయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం కూడా అందిస్తూ ఫీజులో కూడా చాలా రాయితీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి దాన్ని మనము చేయొచ్చు అనమాట. ఒకటే టార్గెట్ పెట్టుకోవాలి, 2025లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఈ సీట్ సాధించాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే రోజుల్లో చూడండి, కౌన్సిలింగ్ అయింది, మొన్నే కౌన్సిలింగ్ అయింది. సో ఈ జాయినింగ్స్ కూడా అయిపోయాయి అనమాట. ఇప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది, కొంచెం మనము గట్టిగా కష్టపడి చదువుకుంటే మనకు కూడా సీట్ వచ్చేసేది కదా అని ఇప్పుడైతే బాధ కలుగుతూ ఉంటుంది. సో ఆ బాధ ఇలా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత బాధపడడం కాదు, సీట్ రాలేదని చెప్పి ముందుగానే మనం హార్డ్ వర్క్ చేస్తుంటే, అంటే అది కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతులు అనమాట. అందరూ కష్టపడి చదువుతారు, బట్ దానికి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనము చదివితే తప్పనిసరిగా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ సంవత్సరం మన అగ్రి అకాడమీ తాలూకు ప్రధానమైనటువంటి మోటో ఏంటి అని అంటే పరీక్షలు, ఎగ్జామినేషన్స్ అనమాట. ఎన్నైనా పరీక్షలు కండక్ట్ చేయడానికి మేము రెడీగా ఉంటాము, రాయడానికి మీరు రెడీగా ఉండేటటువంటి వాళ్ళు. ఎలాగైనా 2025లో ర్యాంక్ సంపాదించాలనుకునేటువంటి వాళ్ళందరికీ ఇదే మన ఇన్స్టిట్యూట్ తరపున మీకు స్వాగతం పలుకుతున్నాము. సో ఇమీడియట్గా మీరు నాకు కాంటాక్ట్ అయ్యి దాన్ని మీరు మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. త్వరలోనే డేట్స్ అయితే ఏ రోజు నుంచి ప్రారంభం అవుతాయి అనేటువంటిది ఇమీడియట్గా ఈ వారంలోనే మీకైతే ప్రకటించడం అయితే జరుగుతుంది. కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని చక్కగా మీరు వచ్చి మంచి ఫలితాలు సాధించాలని కోరుకున్న గత 8 సంవత్సరాలుగా చాలా స్థిరమైనటువంటి ఫలితాలను మనం అయితే సాధించుకుంటూ వెళ్తున్నాం అనమాట. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ అయితే మనం సాధించాము. మన ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అనేక అగ్రికల్చరల్ కాలేజెస్లో సీట్లు అయితే ఈ సంవత్సరం కూడా సాధించారు. సో అదేవిధంగా 25లో కూడా మనం మంచి రిజల్ట్ సాధించాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు, ఎలాగైనా సీట్ సంపాదించాలనుకునేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఇమీడియట్గా నన్ను అయితే సంప్రదించండి. ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ రావడానికి ఇబ్బంది అయి ఉండేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ కోచింగ్ పెట్టాం కాబట్టి ఆ విధంగానైనా సరే ఆన్లైన్ కోచింగ్లో మీరు పార్టిసిపేట్ చేసి సో మీరు మంచి ర్యాంక్ సంపాదించాలని కోరుకుంటున్నాం. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఫర్దర్ వివరాల కోసం నాకైతే పర్సనల్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. సో నేను మీకు రెస్పాండ్ అవుతాను. నా నెంబర్ అన్నీ కూడా ఉంటాయి మీకు. ఇమీడియట్గా నాకు రెస్పాండ్ అయితే ఈ ఫర్దర్గా ఇంకా వివరాలన్నీ కూడా నేను మీకు చెప్పడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.